అవతల కాంగ్రెస్ పార్టీ వాడేమో గోల్డ్ దొంగతనం చేసేటోడు ఉన్నాడు. ఆలోచించుకోండి. ఎందుకంటే మీ మెడలో ఉన్న చైన్లు లాకెట్లు ఎత్తుకుపోయే బ్యాచ్ అది. పక్కా దొంగ బ్యాచ్, బ్లాక్ మెయిలర్ బ్యాచ్. జర్నలిజం పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చిల్లర దందాలు చేసి, నేనేదో ఊరికే చెప్పట్లేదు, ఆయన అఫిడవిట్ చూసి చెప్తున్నా. అఫిడవిట్లోనే ఇచ్చినాడు 54 క్రిమినల్ కేసులు. 54 56 సారీ, 2 తక్కువ చెప్పిన. 56 క్రిమినల్ కేసులున్నా, క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు. 56 క్రిమినల్ కేసులు. అవి ఎట్లాంటి కేసులో తెలుసా? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి, ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోంచి తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆడపిల్లలు పెట్టిన కేసులు. అదేవిధంగా మీ ఫోన్ నంబర్లు మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు. ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు. దానివల్ల 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్కి వచ్చినాడంట. అన్నా ఉత్తమన్నా, గతంలో నిన్ను తిట్టినా, దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో, నేను బూతులు తిట్టినా, బండబూతులు తిట్టినా అన్ని మర్చిపో అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడంట. ఉత్తమ్ కుమార్ రెడ్డిది, పద్మావతి రెడ్డి గారిది. ఆయన క్షమించొచ్చుగాక, ఆయనకు ఉండొచ్చుగాక కాంప్రమైజ్ అయ్యే గుణం. కానీ దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు, హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు, రేషం ఉన్న బిడ్డలు.